నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా మే 13న ఏపీలో 25, తెలంగాణలో 17 స్థానాలకు ఎంపీ ఎన్నికలు. జూన్ 4న ఓట్ల లెక్కింపు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెల్లువెత్తిన బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. నిజామాబాద్, కామారెడ్డితో పాటు అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు. జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. K6తో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఢిల్లీ మద్యం కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీ. ఢిల్లీలో తీర్పు వెలువరించిన రోజ్ అవెన్యూ సిబిఐ కోర్టు. నిరుపేదలకు వరం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు. మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నగరంలో సందడి చేసిన సినీ తార రాశి ఖన్నా. ఖలీల్వాడిలోని నోవా లైఫ్ హాస్పిటల్ 4వ వార్షికోత్సవానికి హాజరు. జన్నపల్లి మాటు కాలువకు మరమ్మతులు నిర్వహించి 2000 ఎకరాల పంట పొలాలకు నీరందేలా చర్యలు తీసుకుంటాం. జన్నపల్లిలో మాటు కాలువ మరమ్మతుల పనులకు విచ్చేసిన ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించిన రైతులు. ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పాక్షపాతంగా నిర్వహించాలి. కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అధికారులకు ఆదేశం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూర్తిగా హిందూ వ్యతిరేకవాది. ఆర్మూర్ బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో మీడియాతో ఎంపీ అరవింద్. జనహితమే మనహితం కావాలి. న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన న్యాయ సేవా సదన్లో న్యాయ సేవాధికార చైర్పర్సన్ జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన భారస ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. బంజారా హిల్స్లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా ఈడీ తరఫున ఎన్కే మట్టా, బోయన్ హుసేన్ వాదించారు. రానున్న వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. నగరంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి K6తో మాట్లాడుతూ వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే తెలిపారు. బోర్లు పనిచేయని చోట, కనెక్షన్లో ఉండని ప్రాంతాల్లో నివాసం ఉండే పేదలకు సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. రాబోయే సమ్మర్ లో ఎండాకాలం జూన్, జూలై వరకు మన డిస్టిక్ ప్రజలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్, అదే విధంగా మిషన్ భగీరథ నీళ్లు, వాటర్ కూడా ఎక్కడెంత స్టోరేజ్, ఇంకా మనకి 4 months తాగడానికి ఇబ్బంది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది అన్నాలో కన్సల్ట్ కమిషనర్ మేము ఈవినింగ్ 6:30 ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈ మంత్ లో ఏ విధంగా అయితే వాటర్ బ్యాలెన్స్ మే, జూన్ వరకు కూడా ఈ విధంగానే సప్లై. ఇంకా ఏం కావాలన్నా వాళ్ళు. నిజామాబాద్ నగరంలో నోవా లైఫ్ హాస్పిటల్ 4వ వార్షికోత్సవానికి ప్రముఖ సినీ తార రాశి ఖన్నా హాజరై సందడి చేశారు. నగరంలోని ఖలీల్వాడిలో గల నోవా లైఫ్ హాస్పిటల్ 4వ వార్షికోత్సవానికి ప్రముఖ సినీ తార రాశి ఖన్నా ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నార్త్ తెలంగాణలోనే మొదటిసారిగా ప్రారంభించిన రోబోటిక్ సెంటర్ను ప్రముఖ సినీ తార రాశి ఖన్నా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
రాశి ఖన్నా మాట్లాడుతూ నార్త్ తెలంగాణలోనే మొదటిసారిగా రోబోటిక్ సెంటర్ను ప్రారంభించడం, తన ద్వారా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన్ హాజరయ్యారు. అంతకుముందు సినీ తార రాశి ఖన్నాను ఆసుపత్రి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. Nova Life Hospital family ki congratulations. It was 4 years complete ayindi and many years to go Naveen garu. Thank you to Naveen garu. Ee roju oka robotic knee surgery with replacement equipment launch chesaru. And Nizamabad lo first of its kind, only Hyderabad lo oka machine undi kani Telangana lo I think there is no other place except జన్నపల్లి మాటు కాలువకు మరమ్మతులు నిర్వహించి 2000 ఎకరాల పంట పొలాలకు నీరందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. నవీపేట్ మండలం జన్నపల్లి మాటు కాలువ మరమ్మతుల పనుల కొరకు విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని రైతులు ఘనంగా సన్మానించారు. మాటు కాలువ 0 పాయింట్ వద్ద కాలువకు 2 దిక్కుల గైడ్ వాల్ పనులు చేయడానికి ఎమ్మెల్యే 8,20,000 నిధులు మంజూరు చేయడంతో నేడు మరమ్మతుల పనుల కొరకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాము మంత్రిగా ఉన్నప్పుడు మాటు కాల్వాకు గైడ్ వాల్ చేయించడం జరిగిందని, 2 సంవత్సరాల క్రితం గైడ్ వాల్ కోల్పోయి నిరంతర వృధాగా పోతున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే దత్తత గ్రామం సమస్యలతో ఉన్నప్పటికీ పట్టించుకోలేదని, మాటు కాలువ స్టోరేజ్ వాటర్ ద్వారా పంట పొలాలు దెబ్బతినకుండా అధికారులు జాగ్రత్త తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్ నాణ్యమైన పనులు చేపట్టాలని తెలిపారు. మరో 2 రోజుల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని విడుదల చేయించడం జరుగుతుందని, నీటిని వృధాగా వాడకుండా తమ మడులను నీటితో నింపుకొని రైతులు తమ పంటలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డిఈ బలరాం, ఎస్సీ బద్రీనారాయణ, ఈఈ మహమ్మద్ జానీ, ఏఈ శ్రీధర్ మరియు రైతులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు ఉన్నారు. మనకి ఇవన్నీ నిజాం సాగర్ ల్యాండ్స్ కాబట్టి కెనాల్స్ కడితే మాటు వేస్ట్ వాటర్తోని నిజామాబాద్కి వెళ్ళి పులాం కానీ ఇక్కడికి వెళ్ళి పాందకి వెళ్ళి వచ్చేది కానీ అన్ని మాటు ద్వారా నియర్లీ తక్కువ 1800 నుంచి 2000 ఎకరాలు ఈ మాటు ద్వారా వస్తుంది. గతంలో నేనున్నప్పుడు ఇవన్నీ లైనింగ్ చేయించి అనుకోకుండా అక్కడ వాటర్ ఎక్కువ ఏదో కుంగిపోయి బహుశా బ్రీచ్ అయింది. ఆ బ్రీచ్ కూడా గత ప్రభుత్వం మరి కొందరేమో ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఏఆర్పి క్యాంప్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే అమెరికాలో స్థిరపడ్డ ఎడమకంటి కృష్ణారెడ్డి పూర్వ విద్యార్థి ₹1,00,000 వ్యయంతో గణిత శాస్త్ర ల్యాబ్ను అందజేశారు. దీనిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామస్తులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పాఠశాల కమిటీలు కూడా సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ అధికారులను బెదిరించినట్లయితే తాము ఊరుకునేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. అధికారులు కూడా బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మైనార్టీ యువకులు భారాస నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు రమేష్, తాజా మాజీ సర్పంచ్ అలేఖ్య, మహేష్ గౌడ్, గ్రామ పెద్దలు రాజశేఖర్, నాంపల్లి రాజేశ్వర్, శివకుమార్ తదితరులు ఉన్నారు. దాంట్లో వచ్చి తహసీల్దార్లకు ఇబ్బంది పెడతా ఉన్నారట. తప్పనిసరిగా అధికారులను ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని పోలీసులకు ఇస్తాం. మీరు ఒకరు 4, 5 చేయబట్టి నా మండల ప్రజలందరూ సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అటువంటి వాళ్ళు ఇప్పటి వరకు చేసిన చాలు, అధికారులని హెచ్చరించి బ్లాక్ మెయిల్ చేస్తే బాగుండదని హెచ్చరిస్తా ఉన్నాం. పార్లమెంటు ఎన్నికలలో అధికారులు తాము ఎన్నికల విధులు నిజాయితీగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టర్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నోడల్ అధికారుల సమావేశంలో కలెక్టర్
జిల్లా ఎన్నికల అధికారి జితేశ్వరి పాటిల్ హాజరై మాట్లాడారు. ఎన్నికల వివరాలను నమోదు, ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలపై నోడల్ అధికారులతో సమీక్షించారు. పార్లమెంటు ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలక బృందాలు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం మనమంతా భారత ఎన్నికల కమిషన్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుందని, మనం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని, మన పారదర్శకత ప్రతి అంశంలో స్పష్టంగా కనిపించాలని, ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు. గోడలపై ఉన్న రాజకీయాల పార్టీల వాల్ పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలలో రాజకీయ నాయకులు ఫోటోలు, క్యాలెండర్లు తక్షణమే తొలగించాలని తెలిపారు. రాజకీయ నాయకుల విగ్రహాలను ముసుగులు కప్పి ఉంచాలని కోరారు. మున్సిపల్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సివిల్ దావాలను, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను న్యాయమూర్తులు అభిమతం మేరకు రాజీ పద్ధతిన పరిష్కరించబడే న్యాయసేవ సంస్థ ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవా సదన్లో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కక్షిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. చట్ట పరిజ్ఞానం జనసామాన్యంకు మరింత చేరువ కావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఒక న్యాయపరమైన వివాదం న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఒక పక్షం రాజీ కోసం ప్రయత్నిస్తే మరో పక్షాన్ని ఆ దిశగా కదిలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. న్యాయ సేవల చట్టం ద్వారా ఏర్పరిచిన లోక్ అదాలత్లను సంపూర్ణంగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. సైబర్ నేరాలలో డబ్బును కోల్పోయిన బాధితులకు త్వరితగతిన తిరిగి వారి డబ్బులు ఇప్పించడానికి కోర్టులు తమ పరిధిలో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా న్యాయపీఠాలలో ప్రజాహితమే ఇమిడి ఉందని జిల్లా జడ్జి తెలిపారు. ఎవరైనా చెక్ ఇచ్చి డబ్బులు రాని కేసెస్ ఇట్లాంటివన్నీ కూడా అంటే రాజీ పడదక్క ప్రతి కేసుకి ఇక్కడ పరిష్కారం ఉంటుందండి. కాకపోతే రెండు పార్టీలు కలిసి రావాల్సి ఉంటుంది. లేదు ఒక పార్టీకి ఇంట్రెస్ట్ ఉందా, నేను ముందే చెప్పినట్టు రెండో పార్టీకి కూడా పిలిచి మేము ఇక్కడ మాట్లాడి సెటిల్ చేయడం జరుగుతుంది. ఈసారి మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే కమిషనర్ గారి సహకారంతో మనం సైబర్ క్రైమ్స్ కూడా మనం సెటిల్ చేయడం జరుగుతుంది. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ ప్రసంగిస్తూ లోక్ అదాలత్ల విజయవంతానికి పోలీస్ శాఖ తమ వంతు ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. న్యాయ సేవలను, పోలీస్ సేవలను పరిపూర్ణంగా వినియోగించుకోవాలని కోరారు. వ్యక్తుల మధ్య వ్యక్తిగత దూషణలు, కక్షలు తద్వారా జరిగే నేరాలు వ్యవస్థకు చోటు చేస్తాయని తెలిపారు. నేరరహిత సమాజానికి, శాంతియుత సహజీవనానికి పౌర సమాజ తోడ్పాటు చాలా అవసరమని ఆయన అన్నారు. తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న నేరాలకు కోర్టుల్లో జరిమానాలు చెల్లించడంతో సరిపోతుందని, కానీ అంతకు మించిన నేరాలు రుజువైతే జైలే గదని తెలిపారు. ఆయన చట్టం సమాజ విషయాల్లో ప్రయోజనాల కోసం, వ్యక్తుల మధ్య సఖ్యత కోసం కొన్ని విషయాలలో మినహాయింపులు ఇచ్చి రాజీ పడదగిన క్రిమినల్ నేరాలలో ఇరుపక్షాల ఆమోదం మేరకు రాజీ పద్ధతిన కేసులు పరిష్కారానికి చట్టం అనుమతులు ఉన్నాయని వారు వివరించారు. లోక్ అదాలత్ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి కనకదుర్గ, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బు, గోపీకృష్ణ, శ్రీనివాసరావు, నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆశా నారాయణ, అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్, నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఎండల ప్రదీప్, న్యాయసేవ సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, న్యాయవాదులు మాణిక్ రాజు, రవి ప్రసాద్, అంకిత, రజిత, కృష్ణ, గోపాలరావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దీంతో భాగంగా ఈ కంపౌండబుల్ కేసెస్ని డిస్పోజ్ చేస్తూ తొందరగా న్యాయం అనేది ఉంటుంది. సో రెగ్యులర్గా పోలీస్ డిపార్ట్మెంటు అండ్ ఈ జుడిషియరీ ఈ కోఆర్డినేషన్ మనకి ట్రయల్లో ఉన్నటువంటి చాలా కేసెస్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ని మాగ్లూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. మాగ్లూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆడబిడ్డల పెళ్లిళ్లు అయిన వారికి ప్రభుత్వం తరఫున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎంపీటీఓ కార్యాలయంలో 109 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.
నిరుపేదలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన లబ్ధిదారులకు అందజేసేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విఠలరావు, ఎంపీపీ మాస ప్రభాకర్, ఎంపీడీఓ క్రాంతి, ఎంఆర్ఓ మహమ్మద్ షబ్బీర్, బీజేపీ నాయకులు వినోద్, ప్రవీణ్ రెడ్డి, సురేష్, మండల నాయకులు పాల్గొన్నారు. ఈ పిల్లల మీద అప్పు తెచ్చినప్పుడు ఇంతకుముందు చెప్పాను, భారతీయ జనతా పార్టీ గారు, కేసీఆర్ గారు గారు, రేవంత్ రెడ్డి గారు, మీ డబ్బులు మీ పిల్లల మీద అప్పులు తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి మంచిగా చెప్పులు తీసుకెళ్ళండి. ఏదైతే ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి రాజా గంగారాం అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ రాజా గంగారాం మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షలకు ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో మొత్తం 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 14 మంది సిఎస్లు, 14 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో పాటు 125 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు కొనసాగుతాయని, విద్యార్థులు పరీక్ష సమయానికంటే గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఎస్ఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగుతూ ఉంటాయి. సైన్స్ పరీక్ష మాత్రము 2 విడివిడిగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ వేరువేరుగా ఉంటుంది. కాబట్టి దాని సమయం మాత్రం 11 వరకు ఉంటుంది. మండలంలో 14 సెంటర్లు మనకి ఏర్పాటు చేయడం జరిగింది. బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల పరిధిలో జరిగే 10వ తరగతి పరీక్ష కేంద్రాలను సమయానికి విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. 4 మండలాల్లో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1750 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంతో పాటు పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎటువంటి మాస్ కాపింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికంటే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. పరీక్ష కేంద్ర పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షలు సవ్యంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. సెంటర్లలో కూడా 144 సెక్షన్ని విధించడం జరిగింది. అదేవిధంగా ఏఎన్ఎంని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. కావలసినటువంటి సౌకర్యాలు, డ్యూయల్ డెస్కులు, వాటరు, గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చే విధంగా అన్ని సెంటర్లలో కూడా అన్ని ఏర్పాట్లను నిర్వహించడం. ఎమ్మెల్సీ కవిత అరెస్టు చట్టవిరుద్ధంగా రాజకీయ పరిధిలో భాగంగానే జరిగిందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండల కేంద్రంలో మాజీ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి వద్ద దర్పల్లి జడ్పీటీసీ భాజిరెడ్డి జగన్ రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయనతో పాటు రూరల్ నియోజకవర్గ మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు పథకం పన్నారని, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా 19వ తేదీన సుప్రీంకోర్టులో వాదనలు ఉండే హడావిడిగా ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటమి తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో భాజిరెడ్డి జగన్ తో పాటు శక్కరికొండ కృష్ణ, నీరెడ్డి పద్మారావు, నల్లవెల్లి సాయిలు, కో ఆప్షన్ నయీం, పుప్పాల గీత తదితరులు పాల్గొన్నారు. కూడా మా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు, ప్రజల్ని ఎంతో బాగా చూసుకున్నటువంటి కేసీఆర్ గారు, రైతుల, మహిళల హృదయాల్ని గెలుచుకున్నటువంటి కేసీఆర్ గారు ఏ రోజు కూడా ఈ రకంగా మరి కక్షపూరితంగా వ్యవహరించలేదు. మరి ఆయన చేసిన తప్పేందో మాకు అర్థమైతలేదు. కానీ ఈ దొంగలు 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండి కక్ష పెట్టుకొని మరి ఇటువంటి వ్యక్తి ఇంకా మరికొంతకాలం రాజ్యం చేసినట్టయితే మరికొంతకాలం పరిపాలన చేసినట్టయితే. ఇందల్వాయి మండలం మల్లారం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజారోహణ, ఉదయం, సాయంత్రం యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మల్లాపూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టతగా ఉందని,
చాలా మంది తిరుపతి దర్శనానికి వెళ్లని వారు మల్లాపూర్ గ్రామంలో వెలిసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ఆలయ అర్చకులు దీక్షిత్ తెలిపారు. చాలా మంది నిజామాబాద్ జిల్లా నుండే కాకుండా ఇందల్వాయి మండలం వివిధ గ్రామాల నుండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మొక్కులు నెరవేర్చుకుంటారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు వెళ్లే వారికి పెళ్లి కావలసిన వారు ఉద్యోగం కొరకు చాలా మంది చాలా రకాల కోరికలను కోరుకుంటారు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా నేడు ధ్వజారోహణ యజ్ఞ కార్యక్రమం అనగా ఆదివారం రోజు గ్రామ పురవీధుల గుండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కొనసాగుతుందని, ఆ తర్వాత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత కన్నుల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు తెలిపారు. ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఈరోజు పురోహితులు చెప్పినటువంటి యజ్ఞహోమము ప్లస్ మరియు ధ్వజారోహణము ప్లస్ మళ్ళా బలిహారణం ఈరోజు చేయడం జరిగింది. మరియు ఈ ఆలయ చరిత్ర విషయానికి వచ్చేస్తే కవిత అరెస్టును ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నరేందర్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కవితపై లేనిపోని కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని, రానున్న ఎన్నికల్లో ప్రజలే కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలు మానుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మరి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి కవిత అక్క అరెస్ట్ను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎప్పుడైతే మీకు ఎలక్షన్స్ వస్తున్నాయో మరి అప్పుడే మీకు ఈడి దాడులు అనేది గుర్తింపు వస్తున్నాయా అని మేము హెచ్చరిస్తున్నాము, మరి ప్రశ్నిస్తున్నాము. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నదో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. మీకు ఏదైతే ఎన్నికలు వస్తున్నాయో మరి భారత రాష్ట్ర సమితిని ఎట్లా దెబ్బ కొట్టాలంటే మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూర్తిగా హిందూ వ్యతిరేకవాది అని నిజామాబాద్ జిల్లా ఎంపీ అరవింద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ సీఏకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా పూర్తిగా ముస్లింలకు వత్తాసు పలకారని అన్నారు. కేవలం ఇప్పుడు ఎన్నికల కారణంగా మౌనం వహిస్తున్నారని, మళ్లీ ఎన్నికలు కాగానే ముస్లింల పక్షానే ఉంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక విధానాలను భరించలేక జగిత్యాల జిల్లాకు చెందిన జెడ్పీటీసీ బీజేపీ సిద్ధాంతాలు నచ్చి బీజేపీలో చేరడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇకనైనా ఇటువంటి నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఓట్ల కోసం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం సరికాదని సూచించారు. కవిత అరెస్టు విషయం పూర్తిగా ఈడీ చూసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బాల్కొండ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి, బీజేపీ మహిళా ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. హిందువులకి పౌరసత్వం ఇవ్వద్దు, ఎన్ఆర్సీ రావద్దు, ఆర్టికల్ 370 తోటి కశ్మీర్ నాశనం అవుతుంది, అవన్నీ అని టోటల్గా ఒక పాకిస్తాన్లో ఉన్న వాతావరణం జగిత్యాల్లో తయారు చేసి టోటల్గా హిందువులకి వ్యతిరేకంగా తయారై ఫైనల్గా ఆయన పెద్ద మనిషి, ఆయనకి 74 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన అందులో మాట్లాడుకుంటూ మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేసి అవహేళన చేస్తున్నాడు ముస్లింల మధ్యలో. నిజస్వరూపం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు నిజస్వరూపం. అది ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? సందేశ్ ఖాళీలో హిందూ మహిళల్ని, అందంగా ఉన్న మహిళల్ని మరీ సెలెక్ట్ చేసుకొని పోయి టీఎంసీలో బలాత్కారం చేస్తుంటే ఇప్పుడు ఈ బెంగాల్లో ఇంకా రోహింగ్యాలు, బంగ్లాదేశ్కి వచ్చిన ముస్లింలకి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలే అని కొట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారు. మరీ ఇంత దిగజారిపోవాల్సిన అవసరం ఉందా? ఆ వీడియోలు చూడండి.
ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు, మోదీ గారిని ఎట్లా అవహేళన చేస్తున్నాడు, ముస్లింలతోటి కలిసి మోదీ గారి మీద మజాకులు చేస్తున్నాడు. ఇదేనా పెద్ద మనిషితనం? ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బాసర రహదారిపై రాస్తారోకో నిర్వహించి ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ నబీపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ప్రధాని మోడీ మరియు సీఎం రేవంత్ రెడ్డిల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మహిళ అని చూడకుండా అరెస్టు చేయడం సబబు కాదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో అక్కడికి చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నర్సింగ్రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు చేయడం సరికాదని, ఒక మహిళ పట్ల కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అరెస్టు చేయించడం అమానుషమైన చర్య అని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే కేసీఆర్ కుటుంబంపై కక్ష కట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఒక్కరోజైనా కవితను జైల్లో పెట్టాలని మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. వెంటనే ఎమ్మెల్సీ కవితను విడుదల చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా కార్యకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ విధంగా మహిళలను హింసించి మీ రకంగా చేస్తా ఉంటే రాబోయే రోజుల్లో మీ ప్రజలు చూస్తారు, గుణపాఠం చెప్తారు. ఈ విధంగా ఏక్ దిల్ కా వాస్తే एक छोकरी को, वो कविता मैडम को एक दिन के वास्ते जेल में रखना बोल के मोदी सोचा। एक कबीर को भी बोलता हूँ, मैं मोदी को हिसाब से मैं बोलता हूँ, जो भी तुम कर रहे ना ये सही नहीं है। आप लोग ना ये महिला लोग आप लोग को देखना है. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ లో పరిశీలన వచ్చిన అదనపు కలెక్టర్ అంకిత్ బాల్కొండ అసెంబ్లీ ఎలక్షన్ సెగ్మెంట్ చేయడానికి ఎలక్షన్ కొరకు స్ట్రాంగ్ రూమ్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎలక్షన్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్ కొరకు ఏఆర్ఓకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న రిపేర్లు ఉన్నచో వాటిని రిపేర్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఎంపీడీఓ ఆఫీస్లో కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇందులో ఎంఆర్ఓ శ్రీలత, ఎంపీడీఓ, ఏఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్ జూనియర్ కాలేజ్లో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కూడా చూడడం జరిగింది. దీంతోపాటు కమిషనింగ్ రూమ్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఎలక్షన్ సంబంధించి ఏఆర్ఓస్కి ఇన్స్ట్రక్షన్స్. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాజకీయ కుట్రల్లో భాగంగా కవితను అరెస్టు చేశారని మండిపడుతూ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి వీడనాడాలని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు వచ్చి దిష్టి బొమ్మ కాల్చొద్దంటూ లాక్కోవడానికి ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడే ఎలా అరెస్టు చేస్తారని మండిపడ్డారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. శనివారం నాడు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొదిరి స్వామి ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఇంకా బీసీల కార్పొరేషన్ ఎందుకు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల ప్రభుత్వం కాదని, ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వమని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని, రెండు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో బొదిరి స్వామి, జేజే నర్సయ్య, నాగేంద్ర, అనంతరావు, కల్పన, మహేష్, సతీష్, గోపాల్ నాయక్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం గాని కాంగ్రెస్ పార్టీ గాని మాట ఇచ్చినాము అంటే అది అమలు చేసేంత వరకు ఈ పార్టీ కానీ మా నాయకులు కానీ నిద్రపోరు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు. ఇది గుర్తుంచుకో, మీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అరవింద్ గారు కానీ గుర్తుంచుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మాట ఇచ్చినాము అంటే పేదల పక్షపాతం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు తీసుకున్నటువంటి దరిద్రపోటు ఆలోచన వల్ల ఈరోజు దేశంలో ఎల్ఐసి కానీ, వీరవసనాలు కానీ, తపలా కానీ ఏదైతే ప్రభుత్వ సంస్థలున్నాయో. మోర్తాడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ బాల్కొండ నియోజకవర్గం నాయకులు మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి అరెస్టులు చేయడం సరికాదని మండిపడ్డారు. వెంటనే కవితను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏలియా, రాజా పూర్ణానందం, నాగంపేట్ శేఖర్ రెడ్డి, నాగధర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, దొనకంటి నర్సయ్య, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మా మోర్తాడ్ మండలంలో నియోజకవర్గ నిరసన జరపడం జరిగింది. ఎందుకంటే ఈ బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఈరోజు ఇలాంటి కేసులు పెట్టి గత 2 సంవత్సరాల క్రితమే మా కవితక్కని ఆ రోజు ప్రకటించారు, ఏం సాక్షిగా అని చెప్పారు. ఈ నెల 18వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షల ప్రారంభంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ మండల విద్యాధికారి నాగ్నాథ్ పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు 2024 సంవత్సరపు 10వ తరగతి పరీక్షలు చాలా పగడ్బందీగా నిర్వహిస్తున్నామని, బోధన్ మొత్తంలో 2962 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల్లో అన్ని వసతులు, మంచినీటి, వెలుతురు, హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరూ కూడా మాస్ కాపింగ్కు పాల్పడవద్దని, ఎవరైనా మాస్ కాపీకి పాల్పడితే వారిపై వాటిని ప్రోత్సహించిన ఇన్విజిలేటర్లను, సిసిఎస్పై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని అన్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలో కొన్ని ఫర్నిచర్ కొంత తక్కువ ఉండడం వల్ల సో గవర్నమెంట్కు ఆదేశాలు అనుసరించి మనకు కావాల్సిన సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళని గవర్నమెంట్కు తెలియజేస్తూ అక్కడక్కడ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. సో మాస్ కాపీకి అయితే ఎటువంటి తావు లేదు, అటువంటి అవకాశాలు కూడా ఎవరికి ఇస్తలేము. మన వాళ్ళకి ఆల్రెడీ సిఎస్డిఓస్కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం చాలా పకడ్బందీగా ఎగ్జామ్స్ నడపాలని తెలియజేయడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ స్వార్థ ప్రయోజనం కోసం రాష్ట్రంలో నాయకులను అణిచివేసేందుకు ఈడీ, సిబిఐలను వాడుకుంటుందని రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బాన్స్వాడ పట్టణంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, కార్యదర్శి నార్ల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఈ శిక్ష మీకు అనుభవించక తప్పదు. మరి ఇటువంటి అక్రమ కార్యక్రమాల్లో వెంటనే మానుకొని మీరు న్యాయబద్ధంగా నడవాలని. జగన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో గల స్వయంభూ శిలాతీర్థ శ్రీ వెంకటేశ్వర నూతన ఆలయ కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఆలయ కమిటీ చైర్మన్గా కాటిపల్లి సాయిరెడ్డి, వైస్ చైర్మన్గా పుష్పక్, సెక్రటరీగా గాదిపల్లి గంగారం, క్యాషియర్ కొమ్మరి సంతోష్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఉత్కమ్ శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కనక రవి, యువజన విభాగం మండల ఉపాధ్యక్షులు కిషోర్, వినోద్, యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు శంకపల్లి మరియు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంటు ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బీజేపీ పార్టీ తమ లబ్ధి కోసమే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేశారని, ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఎస్ సభ్యుడు రేగుల రాములు, మాజీ ఉప సర్పంచ్ సత్యం, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రతాప్, మొండి అశోక్, సుంకరి రాము, దయాకర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యం అందించేలా చూస్తారని ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్గా రవికుమార్ నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ నుండి బదిలీపై ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్గా ప్రమోషన్ మీద రావడం జరిగిందని, ఆసుపత్రికి గర్భిణీలకు, ఇతర రోగులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యం అందించే విధంగా తన వంతు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. వైద్య విధాన పరిషత్లోకి తీసుకోవడంతో సివిల్ సర్జన్ ప్రమోషన్లో నేను ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ రవికుమార్, ఐఎమ్ ఫ్రమ్ నిర్మల్ నుంచి ప్రమోషన్ సివిల్ సర్జన్లో ఇక్కడ ఆర్మూర్ ఏరియా హాస్పిటల్ ఇన్ఛార్జిగా సూపరింటెండెంట్ బాధ్యతలు నిర్వహించడానికి ఈరోజే తీసుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తీరులను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది.
దేశంలో మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. 4వ విడతలో భాగంగా మే 13వ తేదీలో ఏపీలో 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. 18 अप्रैल को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13th of May. Date of counting in the entire country would be 4th of June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. इसका मैप कुछ इस तरह का दिखाई देगा. इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start, and by that time other than that entire South India would be complete, entire Western India would be complete, Northeast would be complete. और फिफ्थ फेज 26 अप्रैल से शुरू होगी और 20 मई तक चलेगी. 20 मई तक डेट ऑफ पोल होगी. बीच में नॉमिनेशन, स्क्रूटनी और विड्रॉल की डेट्स रहेंगी. काउंटिंग ऑफ कोर्स इज 4th of June. It will look like this, which is in front of you. And phase 5 में 49 constituencies will be going to the poll. Phase 6th में 57 constituencies will go to the poll, starting from the Gazette notification on 29th of April and finishing on 25th of May 2024. इसका मैप कुछ इस तरह का दिखाई देगा कि मोस्टली यूपी, बिहार, बंगाल, उड़ीसा और साथ में कुछ नॉर्थ का पोर्शन चालू रहेगा. लास्ट फेज 7th phase notification will be on 7th of May and polling on 1st of June. నగరంలోని కోటగల్లి కోటగడ్డలో గల పద్మశాలి సంఘం 5వ తర్పాలో ఈ నెల 17న ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సంఘం అధ్యక్షుడు ఇప్పకాయల సుదర్శన్ అన్నారు. నగరంలోని కోటగల్లీలో గల కోటగడ్డ పద్మశాలి సంఘం 5వ తర్పాలో ఈ నెల 17న ఉదయం 10 గంటల నుంచి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షుడు ఇప్పకాయల సుదర్శన్ తెలిపారు. ఈ శిబిరానికి ప్రముఖ వైద్యులు కళ్యాణ్, కూరపాటి, కార్తిక్, నవీన్, గుజ్జెట్టి హాజరవుతున్నారని తెలిపారు. గుండెకు సంబంధిత రోగాలను బీపీ, క్యాన్సర్, థైరాయిడ్, ఛాతీలో నొప్పి బాధితులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పద్మశాలి సంఘం కోటగడ్డ తరఫ 5 అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. వచ్చే ఆదివారం 17వ తారీఖు శాలిని హార్ట్ హాస్పిటల్ వారి సౌజన్యంతో పద్మశాలి కోటగడ్డ తరఫ 5 ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈ చుట్టుపక్కల అన్ని కుల సంఘాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనేనని మాజీ ఎమ్మెల్సీ మున్నూరు కాపు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆకుల లలిత పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో గల మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నూరు కాపుల అభివృద్ధి కోసం మున్నూరు కాపుల్లో ఉన్న పేదవారి కుటుంబాల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మున్నూరు కాపు కార్పొరేషన్తో పాటు వివిధ కుల సంఘాలకు సైతం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా మున్నూరు కాపు కుల సంఘం సభ్యుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో జిల్లా మున్నూరు కాపు కోశాధికారి ధర్మపురి సురేందర్, వెంకటేష్, దారం సాయిలు, శరద్, బంటు బలరాం, ఆకుల చిన్న రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. ఇంకా 16 కులాలకు కూడా ఈ కార్పొరేషన్ ఇచ్చినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు గవర్నమెంట్ ఎవరు చేయలేదు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. మా మున్నూరు కాపులకు కార్పొరేషనే కాకుండా దాదాపు సంవత్సరానికి 800 కోట్లు ఇవ్వాలనేసి నేను కోరుతున్నాను. భీమ్గల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి జలగం గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల స్కీమ్ పథకంలో భాగంగా వడ్డీ లేని రుణాలు మాఫీ, సబ్సిడీ ఇల్లు లేని వారికి 5 లక్షల గృహ పథకం, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరియు మహిళా సంఘాలకు గత ప్రభుత్వం ఏమీ చేయలేదని, మన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ పెద్దపీట వేస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా
మహిళలకు అన్ని రకాల ఉపాధి కల్పిస్తుందని అన్నారు. మహిళా సంఘాలకు నడిపించే అభివృద్ధి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమని చెప్పడం జరిగింది. మహిళలు మాట్లాడుతూ మాకు పావలా వడ్డీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తెలంగౌడ్, చిన్నారెడ్డి, బక్కన్న, కాంగ్రెస్ నాయకులు, ఐకేపీ సీనియర్ సిసి నరేష్, వివో రత్నాకర్ గౌడ్ సుమారు 300 మంది మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా మాణిక్ బండార్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ మాక్లూర్ మండలం మాణిక్ బండార్ చెక్క వద్ద మండల అధ్యక్షులు బడుగు సత్యం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళ అని కూడా చూడకుండా అరెస్టు చేయడం సబబు కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వడ్డెన్న రవి, మహేష్, కృష్ణ, గంగాధర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా అనగదొక్కాలని బీఆర్ఎస్ పార్టీ ఇలాగైతే మాజీ సీఎం కూతురిని అరెస్ట్ చేస్తే కార్యకర్తలు కానీ ఎవరు కూడా బయటకు రారు. ఏదో భయభ్రాంతులకు చేయాలని కుట్రతో బీజేపీ ప్రభుత్వం నేటి రోజున కవితక్క గారిని అరెస్ట్ చేయడం, అలాగే బీఆర్ఎస్ని తొక్కేయాలన్న తన ఉద్దేశంతోనే మోడీ గారి ప్రభుత్వం ఇలా అక్రమాలకు దిగబడుతున్నది. ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలని ఆర్ఓబీ పనుల డబ్బులను మళ్లించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో 7వ సంవత్సరం క్రింద ప్రారంభమైన బ్రిడ్జి పనులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15,03,00,000 రూపాయలను అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి వేరే పనులకు మళ్లించాడని, వాటిని విచారణ చేసి ఆయనను వెంటనే అరెస్టు చేయాలని జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్నారు. గ్రామస్తులు దుమ్ము ధూళిలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని, లేని పక్షంలో రోడ్డుపై కందకం కొడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సురేష్ నాయక్, పాలెపు రాజు, సంతోష్, ప్రవీణ్ రెడ్డి, వినోద్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు ఇబ్బంది పడుతున్నాయి. అది కాకుండా ఈ మామిడిపల్లి గ్రామస్తులంతా కూడా ఆ దుమ్ము ధూళితో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్న ప్రశాంత్ రెడ్డిని కానీ, ఇలా ఎమ్మెల్యేగా ఉన్నావు కదా ప్రశాంత్ రెడ్డి, మొన్నదాకా మంత్రిగా ఉంటావు కదా, ఏం చేసినావని అడుగుతున్నా నేను. ఆ 15,37,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే R&B శాఖలో డిపాజిట్ 5 సంవత్సరాల కింద చేసిందో ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయని అడుగుతున్నాను నేను. ఇవాళ రైల్వే ఎవరైతే R&B అధికారులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ధర్నా చేశారు. ఆ ధర్నాకు నాలాంటి పిలిచిన తర్వాత సందర్భంగా నేను వచ్చి సాంఘీభావం చెప్పడం జరిగింది. మరొక్కసారి హెచ్చరిస్తున్నాం, ఏదైతే 15,37,00,000 రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం డబ్బులు మా అడవి మామిడిపల్లి బ్రిడ్జికి వచ్చిన డబ్బులు ఎక్కడికి పోయినా తేల్చాల్సిన బాధ్యత అధికారులది. ప్రశాంత్ రెడ్డి మాటలు వింటే, ప్రశాంత్ రెడ్డి డబ్బులు డైవర్ట్ చేసిన సంతకాలు ఉంటే ప్రశాంత్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి లోపల వేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒకదానికి కేటాయించిన డబ్బులు రెండో దిక్కు మలుపులు అనేది చాలా దుర్మార్గం. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పరిధిలోని విద్యా సంస్థలు ఇతరులకు లీజుకు ఇవ్వడం, విక్రయించే హక్కు ఎవరికి లేదని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అడ్డుకుంటామని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పరిధిలో గల సిఎస్ఐ జూనియర్ కాలేజ్ను ఇతరులకు అద్దెకు ఇవ్వడం గాని, ఒప్పందాలు కుదుర్చుకోవడం గాని అలాంటి చర్యలకు పాల్పడితే అర్హత హక్కు ఎవరికి లేదని సిఎస్ఐ ట్రస్ట్ అసోసియేషన్ బాధ్యులు దేవి, నవీన్, విద్యాసాగర్లు హెచ్చరించారు. ఈ మేరకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ అధ్యక్షులు మండల పరిధిలోని ఆస్తులు అన్యక్రాంతమవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ప్రాంతంలో ఉన్న సిఎస్ఐ జూనియర్ కాలేజ్ను ఇతరులకు అద్దెకు ఒప్పందాలు కోర్చుకున్న విషయాన్ని తెలుసుకున్న సిఎస్ఐ ట్రస్ట్ అసోసియేషన్ బృందం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంఘం సభ్యులను సంప్రదించకుండా కొందరు తమ ఆస్తులను కూడా ఈ అక్రమంగా పద్ధతిని ఒడిగట్టారన్నారు. ఈ విధంగా చేయడం అనేది పూర్తిగా నేరంగా భావిస్తున్నామన్నారు. అదేవిధంగా అద్దెకు తీసుకునేందుకు ముందుకు వస్తున్న వారిని హెచ్చరిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకొని అద్దెకు తీసుకునేందుకు ముందుకు వచ్చే బడాబాబులు ఈ నిర్ణయం నుంచి తప్పుకోవాలని సూచించారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి దేనికైనా తెగిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా ఈ విషయంలో జిల్లా కలెక్టర్కు, ఇంటర్మీడియట్ విద్యాధికారికి, స్థానిక పోలీస్ అధికారులకు, ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేస్తామని అన్నారు. లీజ్ ఒప్పందానికి ముందుకు వచ్చేవారు తమ ఆలోచనలు విరమించుకోవాలని హెచ్చరించారు. గోప్యంగా జరుగుతున్న ఈ విషయంలో తర్వాత ఎదురయ్యే పరిణామాలకు బాధ్యత వహించాలని మరోసారి హెచ్చరించారు. విద్యా సంస్థలైన ఈనాడు,
జూనియర్ కాలేజ్, నిజామాబాద్ జూనియర్ కాలేజీని చూస్తే కొంతమంది వ్యక్తులు అనగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను మనము ఆలోచన చేస్తే మేము మెదక్ అధ్యక్ష మండల నాయకులమని చెప్పుకుంటున్న కొంతమంది స్వార్థపరులు లేదా ఇల్లీగల్ కమిటీ అని అంటాను. ఎందుకంటే మెదక్ అధ్యక్ష మండలంలో ఎన్నికలు జరిపించబడినాయి. 2022 డిసెంబర్ 29-30 తారీఖుల్లో ఎలక్షన్ మెదక్ అధ్యక్ష మండలంలో 37th ఆర్డినరీ సెషన్ నిర్వహించబడింది. దాంట్లో ఎన్నికైన సభ్యులు కార్యవర్గము ఉంది. వారు ఉండగా వారిని ప్రక్కన పెట్టేసి ఇల్లీగల్ కమిటీ తిరిగి జనవరి 2వ తారీఖు రోజు వారు మరి ఒక ఎలక్షన్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని వారు మేమే నిజమైన నాయకులమని కొన్ని దురాగతమైన పనులకు వారు పాల్పడుతూ ఉంటున్నారు. విద్యా సంస్థలను లేదా అనేకమైన స్థలాలను లీజుకిస్తూ వారి యొక్క వ్యాపారం అనగా ఈ చారిటీ అన్న పదమును ప్రక్కన పెట్టి కార్పొరేట్ వ్యవస్థగా వారు డబ్బుకు లేదా దీంట్లో ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ ఏ విధంగానైతే ఈ దందా చేస్తున్నారో ఈ చర్చ్లో కూడా ఒకలాంటి దుర్మార్గమైన చర్యలకు వాళ్ళు పాల్పడుతూ అనేకమైన యొక్క మిషనరీ సంపాదించిన ఆస్తులను ప్రజాస్వామ్య దేశంలో నేటికి పలు ప్రాంతాలలో కొనసాగుతున్న గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలను అడ్డుకుంటామని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ అన్నారు. చేయి చేయి కలుపుదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం అనే నినాదంతో నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. సంస్కృతిని మనం తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇది హిందువులు, మన భారత సంస్కృతి అనేది హిందువుల సంస్కృతి కాదు, ముస్లిం సంస్కృతి కాదు, ఎవరిది కాదు. ఇది ఏంటంటే భారత సంస్కృతి మాత్రమే. దీనికి ఏంటంటే ఇది హిందూ సంస్కృతి అని చెప్పేసి మనం చెప్పడానికి వీల్లేదు. దీని లోపల బౌద్ధానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, ముస్లిం సంబంధించిన అంశాలు ఉన్నాయి, హిందూ సంస్కృతికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అంతకుముందు ఉన్నటువంటి హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యవర్గాన్ని నూతనంగా నియమించామని విహెచ్పి జిల్లా అధ్యక్షుడు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ ఇందూ జిల్లా సమావేశం తర్వాత తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రిగా పనిచేసినటువంటి ముడుపు యాదిరెడ్డికి చందన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో విభాగ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా స్థాయి, ప్రఖండ స్థాయి కార్యకర్తలందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రామోత్సవాలు, ధర్మరక్షణ నిధిని యోజన చేశారు. ప్రాంత అధ్యక్షుల వారు భోజనపల్లి నరసింహమూర్తి జిల్లా కార్యవర్గంలోకి కొన్ని నూతన బాధ్యతలను ప్రకటించడం జరిగింది. విభాగ్ గోరక్షణ ప్రముఖ్ శ్రీధర్ లక్కీ, జిల్లా ఉపాధ్యక్షులుగా డాక్టర్ అగ్నస్ శ్రీనివాస్, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ అరుణ్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శిగా తాడూరి ప్రవీణ్, జిల్లా గోరక్ష ప్రముఖ్గా శివచరణ్, జిల్లా ధర్మచర్య ప్రముఖ్ తేరు శేఖర్ అందరికీ జిల్లా బాధ్యతలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాగూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా సహకార్యదర్శి దాత్రికా రమేష్, కోశాధికారి కోశాధికారి నాంపల్లి శేఖర్, నగర అధ్యక్షులు కుడిమల శ్రీనివాస్, నగర సహ కార్యదర్శి రామ్ చట్కరి, బజరంగ్ దళ్ జిల్లా సహాయక సంయోజక్ మహేష్ పాల్గొన్నారు. నగరంలోని రాధాకృష్ణ పాఠశాలలో విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పరీక్ష ప్యాడ్లు అందజేసి తమ సేవను చాటుకున్నారు. నగరంలోని కస్బగల్లీలో గల ఆర్య సమాజ్ రాధాకృష్ణ విద్యాలయంలో విద్యార్థులకు 200 పరీక్ష ప్యాడ్లు, 400 పెన్నులు, 200 బిస్కెట్ ప్యాకెట్లు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వితరణ చేసి తమ సేవను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కె శ్రీనివాస్, టి రామ్మోహన్, రాజశేఖర్, రజనీకాంత్, సతీష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. భారతదేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా, హిందువులు మనోభావాలను దెబ్బతినే విధంగా మైనార్టీల్లో మెప్పు కోసం మోడీని చులకన చేస్తూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేస్తున్న మత రాజకీయాలను నిరసిస్తూ జీవన్ రెడ్డి హిందూ వ్యతిరేక ధోరణి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మోడీ నాయకత్వం మీద విశ్వాసంతో భారతీయ జనతా పార్టీలో చేరారు. నికాల్పూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినాయక్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ
భీమ్ నాయక్ గ్రామ సెక్రటరీ మరియు బీడీసీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నికాల్పూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు సహకరించిన వినయ్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శాసన మండలి సభ్యురాలు కవితమ్మని అక్రమ అరెస్టు చేసినందుకు నిరసనగా ఈ రోజు బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా కవితమ్మది రాజకీయ ప్రేరేపిత అరెస్టు అని, కేవలం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ 18వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న ఎస్ఎస్సీ పరీక్షలకు ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టలేదని ఇబ్బందులకు గురి చేయకుండా హాల్ టికెట్లు ఇవ్వాలని అన్నారు. హాల్ టికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే విద్యార్థులు పీడీఎస్ సంఘం నాయకులను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీడీఎస్యూ ఏరియా ప్రధాన కార్యదర్శి నిఖిల్, మహేష్, రవి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన షేక్ మున్నును జమియాతే ఉల్ మా హిందూ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీలకు ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడం హర్షించదగ్గ విషయమని, ఇందుకు గాను సహకరించిన కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కౌన్సిలర్లు, జమియాతే ఉల్మా హింద్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ ఇన్ఛార్జ్ చైర్మన్ షేక్ మున్నును మున్సిపల్ మెగ్మా అధికారులు, సిబ్బంది, ఆర్పీలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ చైర్మన్ మున్ను మాట్లాడుతూ మహిళా సంఘాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెగ్మా టీఎంసీ ఉదయశ్రీ, సిఓలు సంతోష్, రాజలింగం, ఆర్పీలు తదితరులు ఉన్నారు. శాసన మండలి సభ్యురాలు కవితని అక్రమ అరెస్టు చేసినందుకు నిరసనగా ఈ రోజు పాల్గొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో నిరసన కార్యక్రమం పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా కవితమ్మది రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అని, కేవలం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా మే 13న ఏపీలో 25, తెలంగాణలో 17 స్థానాలకు ఎంపీ ఎన్నికలు. జూన్ 4న ఓట్ల లెక్కింపు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెల్లువెత్తిన బీఆర్ఎస్ శ్రేణుల నిరసన. నిజామాబాద్, కామారెడ్డితో పాటు అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు. జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. K6తో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఢిల్లీ మద్యం కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీ. ఢిల్లీలో తీర్పు వెలువరించిన రౌస్ అవెన్యూ సిబిఐ కోర్టు. నిరుపేదలకు వరం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు. మాక్లూర్ మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నగరంలో సందడి చేసిన సినీ తార రాశి ఖన్నా. ఖలీల్వాడిలోని నోవా లైఫ్ హాస్పిటల్ 4వ వార్షికోత్సవానికి హాజరు. జన్నపల్లి మాటు కాలువకు మరమ్మతులు నిర్వహించి 2000 ఎకరాల పంట పొలాలకు నీరందేలా చర్యలు తీసుకుంటాం. జన్నపల్లిలో మాటు కాలువ మరమ్మతుల పనులకు విచ్చేసిన ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించిన రైతులు. ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పాక్షపాతంగా నిర్వహించాలి. కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అధికారులకు ఆదేశం.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పూర్తిగా హిందూ వ్యతిరేకవాది. ఆర్మూర్ బీజేపీ పార్లమెంటు కార్యాలయంలో మీడియాతో ఎంపీ అరవింద్. జనహితమే మనహితం కావాలి. న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన న్యాయ సేవా సదన్లో న్యాయ సేవాధికార చైర్పర్సన్ జడ్జి సునీత కుంచాల, సిపి కల్మేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.